సీఎంతో సినీ ఇండస్ట్రీ సమావేశంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు వ్యాఖ్యానించారు. సీఎంతో జరిగిన సమావేశంలో ఒకరిద్దరితో జరిగిన చాటుమాటు వ్యవహారం కాదు, సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం జరిగింది ఈ సమావేశం అంటున్నారు దిల్ రాజు. తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో చిత్ర పరిశ్రమ కూడా భాగస్వామ్యం కావాలని, మా బాధ్యతగా తగిన సహకారం అందజేయాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారంటూ దిల్ రాజు వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డితో సినీ ఇండస్ట్రీ సమావేశంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు. సీఎంతో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటుమాటున జరిగిన వ్యవహారం కాదని అన్నారాయన. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం జరిగిన ఈ సమావేశం పట్ల ఇండస్ట్రీ సంతృప్తిగా ఉందన్నారాయన. తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో తెలుగు చిత్ర పరిశ్రమ భాగస్వామ్యాన్ని గుర్తించారని, తమ బాధ్యతగా తగిన సహకారం అందజేయాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారని తెలిపారు. హైదరాబాద్ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా తీర్చిదిద్దాలన్న సీఎం సంకల్పాన్ని తాము కూడా స్వాగతించామన్నారు దిల్ రాజు. అనవసర వివాదాల్లోకి తెలుగు చిత్ర పరిశ్రమను లాగి లేనిపోని రాజకీయాలను ఆపాదించవద్దని కోరారు. రాజకీయ దాడి ప్రతిదాడులకు దయచేసి పరిశ్రమను వాడుకోవద్దని అందరినీ కోరుతున్నామని అన్నారు దిల్ రాజు. లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న సినీ పరిశ్రమకు ప్రభుత్వాల సహకారం ఉంటుందని ఆశిస్తున్నామని చెప్పారు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు. సీఎం రేవంత్ రెడ్డితో సినీ ఇండస్ట్రీ సమావేశంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు. సీఎంతో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటుమాటున జరిగిన వ్యవహారం కాదని అన్నారాయన. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం జరిగిన ఈ సమావేశం పట్ల ఇండస్ట్రీ సంతృప్తిగా ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో తెలుగు చిత్ర పరిశ్రమ భాగస్వామ్యాన్ని గుర్తించారని, తమ బాధ్యతగా తగిన సహకారం అందజేయాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారని తెలిపారు. హైదరాబాద్ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా తీర్చిదిద్దాలన్న సీఎం సంకల్పాన్ని తాము కూడా స్వాగతించామన్నారు దిల్ రాజు. అనవసర వివాదాల్లోకి తెలుగు చిత్ర పరిశ్రమను లాగి లేనిపోని రాజకీయాలను ఆపాదించవద్దని కోరారు. రాజకీయ దాడి ప్రతిదాడులకు దయచేసి పరిశ్రమను వాడుకోవద్దని అందరినీ కోరుతున్నామన్నారు దిల్ రాజు. లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న సినీ పరిశ్రమకు ప్రభుత్వాల సహకారం ఉంటుందని ఆశిస్తున్నామని చెప్పారు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు. సీఎం రేవంత్ రెడ్డితో సినీ ఇండస్ట్రీ సమావేశంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు. సీఎంతో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటుమాటున జరిగిన వ్యవహారం కాదని అన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం జరిగిన ఈ సమావేశం పట్ల ఇండస్ట్రీ సంతృప్తిగా ఉందన్నారాయన. తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో తెలుగు చిత్ర పరిశ్రమ భాగస్వామ్యాన్ని గుర్తించారని, తమ బాధ్యతగా తగిన సహకారం అందజేయాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారని తెలిపారు. హైదరాబాద్ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా తీర్చిదిద్దాలన్న సీఎం సంకల్పాన్ని తాము కూడా స్వాగతించామన్నారు దిల్ రాజు. అనవసర వివాదాల్లోకి తెలుగు చిత్ర పరిశ్రమను లాగి లేనిపోని రాజకీయాలను ఆపాదించవద్దని కోరారు. రాజకీయ దాడి ప్రతిదాడులకు దయచేసి పరిశ్రమను వాడుకోవద్దని అందరినీ కోరుతున్నామని అన్నారు దిల్ రాజు. లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న సినీ పరిశ్రమకు ప్రభుత్వాల సహకారం ఉంటుందని ఆశిస్తున్నామని చెప్పారు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు.